హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే పిల్లలు మరియు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఆలు ఫ్రైనైతే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయినైతే పెట్టుకొని అందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు తీసుకునే ఆలు క్వాంటిటీని బట్టి, మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటినైతే మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక ఆనియన్ని కూడా ఈ విధంగా మధ్యలోకి అయితే కట్ చేసుకొని వేసుకోండి. చిన్నగా కట్ చేసిన కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే వెల్లుల్లి అయితే ఫ్రెష్గా దంచుకోండి. ఈ విధంగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి. ఈ పొటాటో అయితే నేను ముందే వీటిని మంచిగా బాయిల్ చేసుకున్నాను అన్నమాట. బాయిల్ చేసుకొని ఈ విధంగా వీటిపైన పీల్ తీసేసి చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోని అయితే ఇందులో వేసుకోండి. వేసుకొని ఈ మొత్తాన్ని అయితే అంతా ఒకసారి కలుపుకోండి. మనకి దీనికి టైం కూడా ఎక్కువ పట్టదు ఉడకడానికి. ఆల్రెడీ మనము ఈ ఆలుగడ్డను అయితే బాయిల్ చేసుకున్నాం కదా. ఇందులో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని ఈ మొత్తాన్ని అయితే అంతా ఒకసారి మంచిగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూడండి మనకి ఈ విధంగా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే చివరగా కొత్తిమీరని అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. మనకైతే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.